నమస్తే మా గుడ్ మార్నింగ్. హాయిగా పడుకొని ఇప్పుడే లేచిన. ఇట్స్ 9:15 రైట్ నౌ. ఈ రోజు మధ్యాహ్నం మనకు ఒక ఆఫీస్ కాల్ ఉంది. దానికంటే ముందు నేను కంప్లీట్ చేయాల్సిన స్టఫ్ కొంచెం ఉంది. ఫస్ట్ పోయి కాఫీ చేసుకొని వద్దాం. కాఫీ తెచ్చుకొని పని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు నుంచి క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మనం మిల్క్ ఎంత ఉందో కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. రఫ్ గా 1 గ్రామ్ ఆఫ్ మిల్క్ ఈక్వల్ టు 1 ml ఉంటుంది. అబౌట్ 273 grams. కాఫీలో నెగ్లిజిబుల్ క్యాలరీస్ ఉంటాయి. స్టివియాలో క్యాలరీసే ఉండవు. షుగర్ బదులు నేను స్టివియా వాడతా. Later. Ooh, it looks like we got our shoes delivered. Yes, they are here. ఈరోజు May 9th మో. యాక్చువల్ గా మనం ఆర్డర్ చేసినప్పుడు May 10th రోజు డెలివరీ అవుతుందని చెప్పారు. లుక్స్ లైక్ దే అరైవ్డ్ ఎర్లీ. అమ్మయ్య, ఈ రోజు నుంచి మంచిగా షూస్ వేసి కొంచెం పోవచ్చు బాబాయ్. బట్ కింద అరికాలు అయితే ఇంకా నొస్తుంది. ఇప్పుడు ఒక కాల్ ఉంది, అది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. A few moments later. ఆల్ రైట్, ఇప్పుడే లంచ్ బ్రేక్ తీసుకున్నా. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, చేద్దాము. అప్పటి నుంచి ఓన్లీ కాఫీ తాగే ఉన్నా కదా, బాగా ఆకలి అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ ఏం చేసిన అంటే, మనం మ్యారినేట్ చేసిన చికెన్ బాక్సెస్ ఉన్నాయి కదా, దీంట్లో నుండి ఒకటి తీసి కింద ఫ్రిడ్జ్ లో పెట్టిన. మంచిగా డీఫ్రాస్ట్ అయ్యి కుకింగ్ కి రెడీ ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేద్దాం బాబాయ్. అవేనంటే పెద్ద పంచాయతీ ఉంటుంది. సో లెట్స్ కుక్ దిస్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్. బట్ బిఫోర్ దాట్ ఫస్ట్ రైస్ పెడదాం. నౌ లెట్స్ డూ చికెన్. ఫస్ట్ ఇది ప్రీ హీట్ చేద్దాం బాబాయ్. 180 degrees కి ప్రీ హీట్ చేయాలి. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు గెట్ ప్రీ హీటెడ్. ఇది అయిన తర్వాత ఇది తీసి మంచిగా దాని పైన పెట్టేద్దాం. అండ్ అప్పటి లోపల రైస్ కూడా అవుతుంది. అండ్ ఇచ్చి పడేద్దాం. ఆల్ రైట్, ప్రీ హీట్ అయిపోయింది. నీట్గా ఒక్కొక్కటి తీసి దీంట్లో పెడదాం. ఇప్పుడు 1 ఆయిల్ స్ప్రే చాలు. ఒక 8 minutes అయిన తర్వాత తీసి ఫ్లిప్ చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మో. Moments later. టర్న్ ఫుడ్ అని వాడే చెప్పిండు ఆల్రెడీ మనకి. సో లెట్స్ డూ దాట్. వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఓ, లుక్స్ గుడ్. Moments later. సో రూమ్మేట్ బాయ్ హస్ ఆస్క్డ్ us, మావా నాకు కూడా ఒకటి చేయమని. లెట్స్ మేక్ చికెన్ 65 ఫర్ హిమ్. మనం మైక్రోవేవ్ లో డీఫ్రాస్ట్ చేద్దాం. ఎంటర్ ఫుడ్ వెయిట్ ఇన్ పౌండ్స్ అంట. లెట్స్ ఎంటర్ దాట్ హియర్. 1.5 అని పెడుతున్నా. స్టార్ట్ కొట్టినా. డీఫ్రాస్ట్ కోసం తిరుగుతుంది. మైక్రోవేవ్ డైరెక్ట్ దీన్ని కుక్ చేయకపోతే అదే హ్యాపీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ దో. 12 minutes అవుతుందంట. జస్ట్ డీఫ్రాస్ట్ ఒకటే అయితే చాలు. అంటే ఫస్ట్ టైం మైక్రోవేవ్ లో డీఫ్రాస్ట్ చేస్తున్నా బాబాయ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. లెట్స్ సీ. ఐ థింక్ వి షుడ్ బి గుడ్. It smells so good, ma. I'm proud of my creation. Wow, just look at this, ma. Meanwhile. టర్న్ ఫుడ్ ఓవర్. ఓ, యాక్చువల్లీ వర్క్ అవుతుంది. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్. సో పహాడీ చికెన్ టిక్కా. ఐ థాట్ ఆఫ్ ఈటింగ్ దిస్ విత్ రైస్, బట్ ఒక్క ముక్క తినాలని ఉంది. లెట్స్ డూ ఇట్. లెట్స్ హ్యావ్ దిస్. Let's go. అబ్బా, సూపర్ అండి, అమేజింగ్. ఆల్ రైట్, టైమ్స్ అప్. ఫుడ్ రెడీ. యాక్చువల్లీ డీఫ్రాస్ట్ అయింది బాబాయ్. నైస్. ఐస్ నామరూపం లేకుండా పోయింది. అండ్ కుక్ కూడా కాలేదు. నైస్. లైట్గా మధ్యలో ఇంకా ఐసీనే ఉన్నాయి. ఐ కెన్ ఫీల్ ఇట్. బట్ ఐ థింక్ వీ షుడ్ బి ఫైన్. ఆల్ రైట్, ఆయిల్ స్ప్రే అగైన్. ఒక 8 minutes ఇట్లానే ఉంచుదాం. మళ్ళీ వచ్చి ఫ్లిప్ చేసి చూద్దాం. And this is our chicken 65. So yeah, we got our chicken tikka and we got our chicken 65. I wanna eat koncham chicken 65 mukka. Cheers. A little later. So we have 250 grams of cooked rice and we have 1 tablespoon of palakura kura. But yeah, it mostly has water in it, and of course we cannot calculate this because we did not cook it. Oil good undachu, so I'm assuming it is somewhere around 100 calories for sure. And let's have chicken tikka with this. And after this maybe I'll have some more annam and perugu with a little bit of diet coke and kaleja. 15 minutes later. 150 grams of curd. పొట్ట మంచిగా హ్యాపీగా ఉంది మా. మైండ్ కూడా బాగా రిలాక్స్డ్ ఉంది. ఇట్స్ అబౌట్ 1:30 PM రైట్ నౌ. లెట్స్ గెట్ బ్యాక్ టు డెస్క్. ఇంకో 2-3 గంటలు మనకి ఇంకా ఆఫీస్ ది పని ఉంది. పోయేది కంప్లీట్ చేసుకుందాం, ఇచ్చి పడేద్దాం. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 4:30 రైట్ నౌ. అండ్ ఇప్పుడు మనకు ఒక కాల్ ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ కాల్ ఫర్ ద డే. ఇది చేస్తే ఆఫీస్ పనిగా పక్కన పెట్టేయచ్చు. More later. It's about 5 PM right now and we are done with the office. Finally, now let's unbox these.
దే లుక్ గ్రేట్ ఓకే, బట్ ద క్వశ్చన్ ఇస్ డు దే ఫీల్ గ్రేట్? ఓకే, మరీ హెవీ లేవు, మరీ లైట్ లేవు. ఐ కెన్ ఫీల్ ద వెయిట్. లెట్స్ పుట్ దిస్ ఆన్. Alright, so దీనికి they gave us a strap to secure the lace like this. Yeah, they are nice. Actually, ఇప్పుడు నేను ఆర్డర్ చేసింది 9.5 size మా. Yeah, 9.5. I think I should have ordered 10 instead. యా డెఫినెట్లీ 10 సైజ్ ఆర్డర్ చేసేదండి మావా. ఐ థింక్ ఐమ్ రిటర్నింగ్ దిస్. బాగా టైట్ ఉంది, నాట్ కంఫీ అట్ ఆల్. Later. సో జస్ట్ లైక్ దాట్ ఇట్స్ 8 PM ఆల్రెడీ. ఐమ్ నాట్ కిడింగ్, ఇట్స్ 8 PM. అటు చూడు, అప్పుడే 8 ఎట్లా అయింది? ఏమైతుంది? ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్స్ మేక్ అ క్విక్ లిస్ట్ ఆఫ్ పనులు ఈరోజు ఏమేమి చేయాలో అవన్నీ. 8 ఏంది? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏమున్నాయి రాబాయ్ అంటే జిమ్ ఉంది ఆఫ్ కోర్స్, స్టెప్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్, ఎడిట్ ఉంది ఆఫ్ కోర్స్, ఇవంతా అయిపోగొట్టుకొని స్నానం చేయాలి ఆఫ్ కోర్స్. నెక్స్ట్ లాండ్రీ చేద్దాం అనిపిస్తుంది, లాండ్రీ చేసేద్దాం. చెయ్య రోజు బాల్టిమోర్లో బటర్ చికెన్ ఉండేటప్పుడు కాలింది కదా, స్కిన్ ఊసిపోతుంది, కొత్త స్కిన్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా కాలింది తెలుసా? 2 స్టవ్స్ ఉంటాయి కదా, నేను రైట్ సైడ్ దాంట్లో గ్రేవీ వండుతుండే, పక్కన దాంట్లో రోహిత్ గారికి చికెన్ ఫ్రై చేయరా అని చెప్పిన. వాడు ఆయిల్ వేసిండు, ఆయిల్ వేరే లెవెల్ వేడైతుంది. మంచిగా ఇట్లా ఒక్కొక్క చికెన్ పీస్ దాంట్లో పెట్టాలి కదా, మనోడు గాలిలో నుంచి పట్టని వదిలిండు, పట్టుమని పడ్డది. ఆయిల్ ఫుట్ మన ఎగ్రెస్ వచ్చి చేయి మీద పట్టుమని పడ్డది. ఒక 4-5 స్పాట్లలో చుక్కలు పడ్డాయి. అది పరిస్థితి. సో యా, ఐ థింక్ ఈరోజు కంప్లీట్ చేయాల్సిన ఇవే అనుకుంటా. అండ్ ఇదే ఫ్లోలో రేపు ఏం చేయాలో కూడా ఒకసారి రాసుకుందాం. న్యూ కార్డ్ May 10th. రేపు అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది, థండర్ బోల్ట్ సినిమాకి పోవాలి. సో ఫస్ట్ అదే రాస్తున్నా. థండర్ బోల్ట్స్ ఒక స్టార్ ఉంటుంది పక్కన, అదే ఆస్ట్రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ రేపు సాటర్డే కాబట్టి రేపు లెగ్ డే, సో జిమ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్. నెక్స్ట్ రేపు నైకీ స్టోర్కి పోదాం. ఇక్కడనే కిందనే నైకీ స్టోర్ ఉంది. మన షూస్ది పెద్ద సైజ్ అక్కడ ఉందా అని చెప్పి ఆన్లైన్లో చెక్ చేస్తే లేదు అని చూపించింది. బట్ స్టిల్ రేపు ఒకసారి పోయి చెక్ చేద్దాం. ఒకవేళ ఉంటే ఇమీడియట్గా ఇవి ఎక్స్చేంజ్ చేసేసుకొని అవి తీసేసుకుందాం. రేపు దాని పరిస్థితి ఏందో చూద్దాం. రేపు ఏదేమైనా కానీ మన మెయిన్ ఛానల్ కోసం యాపిల్ జాబ్ అప్డేట్ వీడియో పక్కా ఎడిట్ కంప్లీట్ చేయాలి. అది రాసుకుంటున్నా, ఇంపార్టెంట్. అది 2 stars యాపిల్ అప్డేట్ వీడియో. ఐ థింక్ డెఫినెట్లీ రేపు దీనికే మనం అవుట్ అయిపోతాం. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో May 10th దీంట్లో పెట్టేస్తున్నా. లెట్స్ నౌ స్టార్ట్ విత్ టుడే స్టఫ్. డే అయిపోతుంటే స్టార్ట్ చేయడం ఏంద్రా, ఇది మరి కామెడీ ఉంది. బట్ ఐ డోంట్ నో, తెలియకుండా 8 అయిపోయింది. మనీష్ గారికి ఫోన్ చేసి ఏదో సోదేస్తుండే గ్యాప్లో 2 గంటలు అయిపోయినాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ఇది మన టు డూ లిస్ట్ కదా. ఈ జిమ్, స్టెప్స్, ఎడిట్, బాత్ ఇవన్నీ సీక్వెన్స్లో అయిపోతాయి. బట్ ఫస్ట్ లాండ్రీ చేసేద్దాం, ఒక పని అయిపోతుంది. It's 8:20 ఆల్రెడీ. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో టు ద జిమ్. ల్యాప్టాప్ తీసుకోవతలేను, మళ్ళీ వచ్చి తీసుకుందాం. ఈరోజు ఫుల్ డే మావా. అండ్ మనకి ఇప్పుడు మంచి షూస్ ఉన్నాయి, బాగా టైట్ ఫిట్ ఉంది. బట్ స్టిల్ వాంట్ సీ ఇఫ్ దే ఆర్ ఎనీ గుడ్ టుడే. ఐ డోంట్ నో, నేను నైట్ బాగానే సేపు పడుకున్నా, బట్ స్టిల్ ఇంకా బాగా నిద్ర వస్తుంది ఇప్పుడు. అండ్ ఫర్ దాట్ రీజన్ ఐఎమ్ వెరీ సీరియస్ టుడే. వర్క్అవుట్ ఇచ్చి పడేద్దాం మావా. ఎస్, వేకప్, సీజ్ ద డే, గో టు బెడ్, రిపీట్. తెలుగులో చెప్పాలంటే లేవు, ఇచ్చిపడేయి, పడుకో, మళ్ళీ రిపీట్ చేయి. లెట్స్ గో. బ్యాక్ రోయింగ్ చేస్తున్నా. నార్మల్గా 4 సెట్లు 12 రెపిటేషన్స్ చేస్తా. ఈరోజు లాస్ట్ సెట్ 20 చేసిన, ఫెయిలియర్. అండ్ ఆల్మోస్ట్ అన్ని పర్ఫెక్ట్ ఫామ్లు వచ్చినాయి. బ్యాక్ అవుట్ అయిపోయింది, నాకు తెలుస్తుంది. సూపర్. అవుట్ బాబాయ్. నార్మల్గా ప్రీచోకల్ 20 pounds-తోని 15 చేస్తుండే. ఈరోజు లాస్ట్ 2 సెట్స్ అసలు కాలేవు చేయడానికి. కాలేవు ఇన్ ద సెన్స్, ఈసారి ఏం చేసినా అంటే, ఒక నిమిషం అది చూపిస్తా. డెమాన్స్ట్రేషన్కి 10 pounds తీసుకొచ్చిన, 20 అయితే లేదు. సో బేసిక్గా ప్రీచోకల్స్కి ఇది పాజిటివ్ మోషన్, ఇది నెగిటివ్ మోషన్ కదా. నార్మల్గా మనం పాజిటివ్ తీసుకురావడానికి బాగా కష్టపడతాం, నెగిటివ్కి నార్మల్గా వదిలేస్తాం. ఈసారి ఉల్టా చేసిన, అంటే పైన తీసుకురావడం కొంచెం ఫాస్ట్గా ఎనర్జీ పెట్టి తీసుకొచ్చేసిన, మళ్ళీ స్లోగా వదిలినా అవుట్, మళ్ళీ స్లోగా వదిలినా అవుట్. సో ఇట్లా స్లో వదులుతుండే కదా, అవుట్ అయిపోయాను. చెయ్యి పని చేస్తలేదు.
బట్ పంప్ అయితే మస్తు వచ్చింది. ఇక్కడ నాకు నరం కనిపిస్తుంది. ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ ఆపోజిట్ మిర్రర్లో అయితే నాకు ఈ నరం కనిపిస్తుంది. ఇక్కడ అంతా వాస్కులర్ అయింది మొత్తం, విచ్ ఈస్ గుడ్. ఇప్పుడే రిలీజ్ అయినా డెమాన్స్ట్రేషన్కి తెచ్చినా కదా, ఒక 10 తెచ్చినా, ఒక 12.5 తెచ్చిన. నైస్ రా, పర్లేదు. అప్పటి నుంచి రైట్ ఆర్మ్ ఎక్కువగా అవుతలేదు, లెఫ్ట్ ఆర్మ్ ఒకటే అవుతుంది అని బాగా రిగ్రెట్ అయిన ఉండే. కనీసం 3 సెట్లన్నా 2.5 ఎక్కువ అనుకుంటున్నాం కాబట్టి ఆల్ రైట్. సో అట్లా మొత్తానికి మన వర్కౌట్ అయిపోయింది. లైట్గా స్ట్రెచింగ్ చేసుకొని ఇంటికి పోదాం. Workout rating, starting I felt it is somewhere around 7 out of 10, but once we got to the end, right, it is definitely 9 out of 10. Super happy. And by the way, time right now is 9:34 p.m. There once was a ship that put to sea. The name of the ship was a Billy of Tea. The winds blew up her bow, dip down, oh blow, my bully boys blow. Soon may the wellerman come to bring us sugar and tea and rum. One day when the tonguing is done, we'll take our leave and go. ఓ అప్పటి నుంచి రికార్డ్ అయితేనే ఉందా డ్యాంగ్ బ్రో. ఆల్ రైట్, అంతే ఎట్లనో ఉంది మా సైక్ అవుతుంది. వర్కౌట్ మంచిగా అయింది, బట్ ఇప్పుడు బాగా సైక్ అవుతుంది. నాకు ఏం చేయాలని అర్థమైతే లేదు. అంటే జర టైం లేట్ అయితేనే ఉంది కదా, ఫస్ట్ జర పోయి ట్రెడ్మిల్ చేద్దాం. ఆల్ రైట్, ఒక అర్ధ గంట అట్లా ట్రెడ్మిల్ మీద చేసినుండే. ఇట్స్ 11:17 రైట్ నౌ అండ్ 5600 స్టెప్స్ అయినాయి ఇప్పటికి. అంటే పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నా, నడిచింది లేదు, చేసింది లేదు. ఆ డెస్క్ మీద కూర్చొని ఉండే కదా, సో ఒక 1000 ఏమో స్టెప్స్ అయినుండే పొద్దున్న నుంచి అంతే ఇంట్లో కూర్చున్నప్పుడు. ట్రెడ్మిల్ మీద ఇప్పుడు పోయి కొంచెం కంప్లీట్ చేసినాం. సో ఈ రోజు మన టాస్క్ లిస్ట్ చూస్తే స్టెప్స్ ఉంది, ఎడిట్ ఉంది, బాత్ ఉంది. లాండ్రీ ఆల్రెడీ మనం వాషింగ్ మెషిన్ వేసినాం కాబట్టి అది తీసి ఇప్పుడు ఫస్ట్ డ్రైయర్ లేద్దాం. నెక్స్ట్ పైనవి చూస్తే స్టెప్స్, ఎడిట్, బాత్ మొత్తం 3 ఉన్నాయి కదా. సో వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ రిమైనింగ్ స్టెప్స్ చేయడానికంటే ముందు ఈ రోజు పొద్దున్న నుంచి మనం అన్ని క్యాలరీస్ ట్రాక్ చేస్తున్నాం కదా. సో ఇంకా ఈ రోజుకి 772 క్యాలరీస్ మనకు బాకీ ఉన్నాయి, విచ్ ఇస్ మస్త్ ఎక్కువ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ డిన్నర్ సెట్ చేద్దాం. డిన్నర్ సెట్ చేసి మంచిగా తినేసి తర్వాత ట్రెడ్మిల్ మీద పోయి వాకింగ్ చేసి కరిగిద్దాం. ఆ తర్వాత మంచిగా వచ్చి స్నానం చేసుకొని పడుకుందాం. దిస్ ఇస్ ద ప్లాన్. అండ్ ఆఫ్ కోర్స్ ట్రెడ్మిల్ మీద ఎడిట్ చేసుకుందాం. అండ్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ఫస్ట్ వాషింగ్ మిషన్ లో నుంచి బట్టలు తీసి డ్రైయర్ వేసేద్దాం. Just then. సో 1 శాండ్విచ్ అండ్ డైట్ కోక్ మొత్తం మన యాప్ లో లాగ్ చేసిన. అండ్ వి స్టిల్ హ్యావ్ అబౌట్ 145 క్యాలరీస్ లెఫ్ట్. అమేజింగ్. Later. In the void. ఇప్పుడే చుట్టాలతో కాల్ మాట్లాడనుండే. Bro, you won't believe what is happening. It's 3:15 a.m. right now and I'm sitting alone in this gym. జరిగింది ఏందో చూపిస్తాను. ఫస్ట్ 10,000 స్టెప్స్ అయిపోయినాయి. ఎప్పుడైనా ఇవంతా 12 తర్వాత 10,000 స్టెప్స్ అయినాయి, విచ్ మీన్స్ అదే నిన్న రాత్రి 9 గంటలకు 10 గంటలకు మనం చేసినాం కదా, 6,000 స్టెప్స్ ఆల్రెడీ అయినుండే. తర్వాత మళ్ళీ 10,462 స్టెప్స్ అయినాయి. లైక్ లిటరలీ పైన థ్రెడ్మిల్ పైన ల్యాప్టాప్ పెట్టుకొని నడుస్తూనే ఉన్నా బట్ ఎడిట్ చేస్తలేకుండే. ఐ వాజ్ ఇన్ అ కాల్. సో కాల్ మాట్లాడుకుంటా నడుస్తూనే ఉండే. కాల్లో కొంచెం యాక్టివ్ గా మాట్లాడుతున్నా కాబట్టి ఎడిటింగ్ కొంచెం ప్యాసివ్ గా చేస్తుండే. సో ఫర్ దాట్ రీజన్ ఇంకా ఎడిట్ కంప్లీట్ కాలేదు. బట్ ఐమ్ సో హ్యాపీ కాల్ మాట్లాడినందుకు. ఒక 2 hours కాల్. పాత ఫ్రెండ్ తోని మనం కొంచెం సేపు క్యాచప్ అయితే ఆ వైబ్ బాగుంటుంది తెలుసు కదా. సో ఆ వైబ్ తోని కొంచెం హ్యాపీగా కాల్ మాట్లాడినుండే. అండ్ ఇప్పుడే కాల్ అయిపోయింది. ఉట్టి ఎడిటింగ్ చేసుకుంటా రిమైనింగ్ మనకి మిగిలిన 4000 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి పోయి పడుకుందాం, స్నానం చేసి అని అనుకున్నాం. బట్ అంత డిఫరెంట్ జరిగింది. ఫస్ట్ ఇంటికి పోదాం, ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాం. A few minutes later. 3:58 a.m. and we are done with the edit. సూపర్, అప్లోడ్ చేసేద్దాం, అయిపోతుంది. ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఐ ఫీల్ సో రిలాక్స్డ్ రైట్ నౌ, ఆఫ్ కోర్స్ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ and we have completed everything that is on our list except for the bath part. I'm not gonna bath right now because it's already 4 a.m. in the morning. పొద్దున్న లేచి చేద్దాం, రిలాక్స్. అండ్ క్యాలరీస్ కూడా ఈరోజు క్యాలిక్యులేట్ చేసుకొని తిన్నా. అండ్ వీఆర్ జస్ట్ లెఫ్ట్ విత్ 144 క్యాలరీస్ ఫర్ ఎస్టర్డే. అది మన మధ్యాహ్నం లైట్గా ఒక టేబుల్ స్పూన్ పాలకూరది కవర్ అయిపోతుంది. సో బేసిక్గా క్యాలరీస్ కూడా మంచి క్యాలిక్యులేట్ చేసుకొని 2500 క్యాలరీస్ తిన్నాం ఈరోజు. సో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తే మొత్తానికి ఈరోజు మన క్యాలరీ గోల్ హిట్ అయినాం. అండ్ ఆఫ్ కోర్స్ ప్రోటీన్ గోల్ కూడా హిట్ అయినాం. ఐ డోంట్ నో, బాగా నిద్ర వస్తుంది. సో లైట్గా హెడేక్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ హెడేక్ మొత్తం లోపల నుంచి జెండుబాంబు రుద్దుతున్నట్టు డోపమిన్ లైట్ గా బయటకు వస్తుంది. అంటే ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్ టుడే. ఐ మీన్ ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అండ్ వి స్టార్టెడ్ అవర్ యాక్చువల్ MVP షిఫ్ట్ సమ్వేర్ ఆఫ్టర్ 8 PM ఐ గెస్, రైట్? సో ఐ కుడ్ హావ్ యూజ్డ్ దట్ టైమ్ మోర్ వైస్లీ. బట్ ఆఫ్ కోర్స్ దానికి నతీజా ఇప్పుడు అనుభవిస్తున్నా. ఇట్స్ ఆల్రెడీ 4 AM in the morning. బట్ యా, ఎక్సెప్ట్ ఫర్ దాట్ వీ హావ్ డన్ ఎవ్రీథింగ్ దాట్ వీ హ్యాడ్ టు డూ టుడే అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ చాలా రోజుల తర్వాత చుట్టాలకు కాల్ చేసి మాట్లాడినా కదా. సో ఒక 2-3 గంటలు నాకు తెలియకుండా ఏదో చిల్లుగా ఫోన్ మాట్లాడుకుంటా నడుస్తూనే ఉండుండే. సో 10,000 స్టెప్స్ అయిపోయిన గ్యాప్ లా, విచ్ ఈస్ నైస్. అండ్ యా, ఐ ఫీల్ సో హ్యాపీ. కొన్నిసార్లు బాధపడడం తక్కువ చేయాలి బాబాయ్. అంటే వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ. ప్రపంచం మొత్తంలో ఏదో అవుతుంది చూస్తున్నాం కదా. మనమేమో ఏవో చిన్న గొడవల వల్ల, ఏవో బకవాస్ ఇష్యూల వల్ల, నువ్వంతా నేనింత అని ఈగోలు, ధర్మంగా నిజాయితీ ఉండకపోవడం వల్ల, షార్ట్ కట్స్ తీసుకోవడం వల్ల, రియాలిటీని ఎప్పుడు ఎస్కేప్ అవుతూనే ఉండడం వల్ల ఎక్కువ రోజులు హ్యాపీగా ఉండలేమో. ఆ గిల్ట్ నేను ఎప్పటికీ వెంటాడుతూనే
ఉంటది. జరిగిన తప్పులనే పట్టుకొని కూర్చుంటే లైఫ్ లో ప్రోగ్రెషన్ ఉండదు. ఆ తప్పులని సరిదిద్దుకో. ఇట్స్ ఓకే, లైఫ్ ఇది. తప్పు జరిగితే నేర్చుకో, క్షమాపణ అడుగు, నిన్ను నువ్వు క్షమించుకో, బట్ ధర్మంగా నిజాయితీగా పనిచేయి. బట్ యా, జెన్యూన్ గా ప్రతిరోజు కష్టపడదాం. లెట్స్ ట్రై టు బి 1% బెటర్ ఎవ్రీ డే. లెట్స్ ట్రై టు వర్క్ 1 hour ఎక్స్ట్రా ఎవ్రీ డే. లెట్స్ ట్రై టు గెట్ దేర్. అంతే, కష్టపడదాం, ఇచ్చి పడేద్దాం. ఎవ్వనికి లేదు. అండ్ ఆఫ్ కోర్స్ నిజాయితీ ఉన్నోళ్ళకి, ధర్మంగా ఉన్నోళ్ళకి బాస్ ఉన్నాడు. సో రిలాక్స్, లైఫ్ ఈజ్ అమేజింగ్, ఎవ్రీథింగ్ విల్ బి అమేజింగ్. జస్ట్ ధర్మంగా ఉండు, నిజాయితీగా ఉండు, కష్టపడు, ఇచ్చిపడే. సో అది కథ. రేపు కలుద్దాం. అండ్ యా, అంతే మరి. బాయ్.